ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఇంటింటికి ప్రజాప్రతినిధులు, పార్టీల నేతలు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించాలని నిర్ణయించారు. చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు సుపరిపాలనలో తొలి అడుగు పేరిట నేటి నుంచి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అన్ని నియోజకవర్గాలను పార్టీ యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. అయితే కూటమి పాలనకు సంబంధించిన ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ పాల్గొంటాయా లేదా అన్న చర్చ రాజకీయాల్లో మొదలైంది. ఏడాది పాలనలో సాధించిన ఘనతను జనంలోకి దూకుడుగా తీసుకువెళ్లాలని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు డిసైడ్ అయ్యారు. గడిచిన ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు. వైసీపీ చేసే విమర్శల్ని తిప్పికొట్టి ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపొందించారు. పాడైన రోడ్లు బాగుపడటం, కొత్తగా సీసీ రోడ్ల నిర్మాణం, పెరిగిన సంక్షేమ పెన్షన్ మొత్తాలు, తల్లికి వందనం, ఉచిత వంట గ్యాస్ వంటి పథకాల అమలు నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ధైర్యంగా జనంలోకి వెళ్లగలిగే వాతావరణం నెలకొనడంతో పార్టీలో ఉత్సాహభరిత వాతావరణం కనిపిస్తోంది. ఏడాది కాలంలో అమలు చేసిన ఈ పథకాల గురించి ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు అవగాహన తెచ్చుకొని ఇంటింటికి వెళ్లి వివరించాల్సి ఉంటుంది. మామూలుగా అయితే కూటమి భాగస్వాములుగా జనసేన, బీజేపీ కూడా కలిసి ఇంటింటికి నడవాలి. కానీ ఇప్పుడు ఆ విషయంలో అనేక అనుమానాలు మొదలయ్యాయి. టీడీపీ అధినేత ఇచ్చిన పిలుపు మేరకు జనసేన, బీజేపీ ఈ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటాయా లేదా అన్న చర్చ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. గత ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి పోటీ చేసి అత్యంత సమన్వయంతో పనిచేసి అధికారంలోకి వచ్చాయి. ప్రస్తుత వాతావరణం చూస్తుంటే ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాల్లో జనసేన, బీజేపీ నేతలు అంత యాక్టివ్గా లేరనేది స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటింటికి కార్యక్రమంపై జనసేన, బీజేపీలో చర్చ నడుస్తోందట. 3 పార్టీల నాయకులు కలిసే వెళ్లాలా లేక టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్తారా అన్నది అందులో మెయిన్ పాయింట్గా చెబుతున్నారు. అదే సమయంలో ఇంత భారీ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ప్రభుత్వంలో భాగస్వాములుగా అంతా కలిసి వెళ్తేనే మంచిదన్న అభిప్రాయం మిగతా భాగస్వాముల్లో ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్తారని ఎక్కడా చెప్పలేదని, కూటమి మొత్తం ప్రజల దగ్గరికి వెళ్తుందన్న అభిప్రాయం ఉందనేది పలువురి మాట. ఈ క్రమంలోనే జనసేన, బీజేపీ కూడా కలిసి వెళ్తేనే నిండుదనం ఉంటుందని, కూటమిపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లకుండా ఉంటాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అయితే ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ని లేవనెత్తుతున్నారు కొందరు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఇంటింటికి టీడీపీ నేతలు లేకుంటే ఎమ్మెల్యేలు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారని, దాన్ని బట్టి చూస్తే మిగతా 2 పార్టీలు వెళ్తాయా లేదా అన్నది వాళ్ల డౌట్. ఎవరు అవునన్నా కాదన్నా ఏపీ వరకు కూటమిలో పెద్దన్న పాత్రలో టీడీపీ ఉంది. జనసేన, బీజేపీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బహుశా అందుకే ముందు టీడీపీ అభిప్రాయం చెప్పి ఉండవచ్చన్నది ఇంకో వెర్షన్. ఇక జనసేన, టీడీపీ మధ్య క్షేత్రస్థాయిలో అక్కడక్కడ విభేదాలున్నా అది పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేకపోవడంతో ఈ కార్యక్రమానికి ఏమీ అడ్డంకి ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంచైనా చెడైనా తమ ఎమ్మెల్యేలు కూడా జనంలోకి వెళ్తే బాగుంటుందన్నది ఆ 2 పార్టీల పెద్దలు అనుకుంటున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో టీడీపీ మిగతా 2 భాగస్వామ్య పార్టీలను కలుపుకొని వెళ్తుందా లేక సోలోగా వెళ్తుందా అన్నది ఇంటింటి కార్యక్రమం 4 రోజులు సాగితే గానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.